ఫ్రెండ్స్ ఫైనల్లీ ద వెయిట్ ఈస్ ఓవర్. ఆల్రెడీ బ్యాగ్ చూడంగానే మీకు ఒక ఐడియా వచ్చిండొచ్చు. ఎస్, ఇది హ్యాపీ కలిగించేటువంటి విషయమే, కానీ దానికన్నా ఇంకొంచెం టెన్షన్ అలాగే బాధ కలిగించేటువంటి విషయం ఏంటి అంటే 1,70,000 ఖర్చు అవడం జరిగింది. అఫ్ కోర్స్ మీరందరూ అనుకుంటూ ఉండొచ్చు వీళ్ళకేమి సంపాదిస్తుంటారు మళ్ళీ పర్చేజ్ చేస్తూ ఉంటారని చెప్పి. దీనికోసం నేను ఈఎంఐ లో కన్వర్ట్ చేసుకోవాల్సి వచ్చింది, ప్రతి నెల కట్టడం. అండ్ ప్రీవియస్లీ ఐఫోన్ 14 Pro Max కూడా నేను దుబాయ్కి వెళ్ళి అన్బాక్స్ చేశాను. మీ అందరికీ తెలిసిన ఏంటంటే దుబాయ్కి వెళ్ళి పర్చేజ్ చేయడం ఒక్కటే తెలుసు, బట్ దీనికి కూడా సుమారుగా 3 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నప్పుడు స్టిల్ ఇప్పటికి ఓన్లీ 12 months కంప్లీట్ అయింది. ఇంకొక 12 months అయితే కంటిన్యూ అవుతూ ఉంది. బట్ ఎనీవే, ఖర్చు సంగతి తర్వాత, బట్ మీకోసం యూనిక్ కంటెంట్ అయితే తీసుకొని రావడానికి ఎల్లవెల్లా ప్రయత్నిస్తూనే ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ నేను దుబాయ్ లో హాంకాంగ్ వేరియంట్ అయితే పర్చేజ్ చేశాను. అండ్ దీంట్లో మనకి డ్యూయల్ ఫిజికల్ సిమ్స్ అయితే రావడం జరుగుతుంది. మన ఇండియా కన్నా అప్పుడు నేను సుమారుగా 30,000 రూపాయలు తక్కువకు దీన్ని కొనడం జరిగింది. ఈసారి ఈ మొబైల్ ఫోన్ నేను యుఎస్ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇది డ్యూయల్ ఈ సిమ్స్ తో రావడం జరుగుతుంది. అసలు ఫిజికల్ సిమ్ కార్డే ఉండడం జరగదు. ఇన్ఫాక్ట్ మన ఇండియన్ ప్రైజింగ్ కన్నా గానీ సుమారుగా 42,000 రూపాయల దాకా నాకు ఇది తక్కువ రావడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఈ ప్రపంచం మొత్తంలో త్రూఅవుట్ ద వరల్డ్ యాపిల్ చవకగా ఎక్కడన్నా దొరుకుతుందా అంటే అది ఒక్క యుఎస్ఏ మాత్రమే. అండ్ ఎలా చవకగా వచ్చింది? మరి ఈ సిమ్స్ అంటున్నారు, ఫిజికల్ సిమ్స్ పనిచేస్తాయి పనిచేవా, వారంటీ పరిస్థితి ఏంటి, అండ్ దీంట్లో స్పెషల్ ఏముంటుంది, రెగ్యులర్ గా మరి మన ఇండియన్ సిమ్ కార్డ్స్ అనేవి వీటిలో పనిచేస్తాయా పనిచేయవా అనే దాని గురించి డీటెయిల్ గా తెలుసుకున్నాం. ఇదైతే అన్బాక్సింగ్ వీడియో అయితే కాదు, ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియోస్ అన్ని కలర్స్ కూడా చేశాను. చూడకపోతే కార్డ్స్ లో వదిలేస్తాను, సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ మీకు ఉన్నటువంటి క్వశ్చన్స్ మొత్తాన్ని కూడా ఈ వీడియోలో నేను మీకు అయితే క్లియర్ చేయబోతున్నాను. దానికంటే బిఫోర్ యాజ్ యూజువల్ సింపుల్, ఇది ఆల్రెడీ అక్కడే అన్బాక్స్ చేసుకొని యాక్టివేట్ చేసుకొని అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఇక్కడ నేను తెంపించినటువంటి కలర్ ఏదైతే ఉందో బ్లూ టైటానియం 512GB వేరియంట్. ఎందుకంటే నేను వాడుతున్న 512GB షూట్స్ కోసం లేదా ఈవెంట్స్ కోసం అటు ఇటు తిరుగుతాను కాబట్టి ఎక్కువ స్టోరేజ్ అయితే నాకు అవసరం అవుతూ ఉంటుంది. అండ్ నేను నేచురల్ టైటానియం కోసం అయితే ట్రై చేశాను, అది అక్కడ అవైలబుల్ లేదు. ఎవరైతే మా బావాళ్ళు వచ్చేటప్పటికల్లా అక్కడ స్టాక్ అంతా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోవడం అయితే జరిగింది. అండ్ ఒకవేళ ఉన్నా కానీ 1TB వేరియంట్ ఉంది, బట్ 1TB కొనే కెపాసిటీ అయితే మనది కాదు. సరేలే, ఏది కొన్నా కానీ మళ్ళీ మనం పౌచ్ చేసుకొని వాడుకోవటమే కదా అని చెప్పి దీనే తెప్పించాను. సో ఓపెన్ చేయగానే యాజ్ యూజువల్ గా మనకి డివైస్ అండ్ దీంతో పాటు మనకి USB Type-C to Type-C అది కూడా బ్రీగెడ్ కేబుల్ ని ప్రొవైడ్ చేశారు ఈసారి. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మీరు ఇక్కడ ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు చూసారు కదా, యు ఆర్ నో లాంగర్ నీడ్ ఏ ఫిజికల్ సిమ్ కార్డ్, యాక్టివేట్ ఈ సిమ్ డ్యూరింగ్ ద ఫోన్ సెటప్ అని చెప్పి మనకి ఇది స్పెషల్ గా రావడం జరుగుతుంది. ఇది US వేరియంట్ కి మాత్రమే. అండ్ స్టిక్కర్స్ అలాగే యూజర్ మాన్యువల్ అయితే వెరీ కామన్ గా మనం చూస్తూనే ఉంటాం. అఫ్ కోర్స్ ఇదే వీడియోలో నార్మల్ ఫిజికల్ సిమ్ కార్డ్ ని ఈ సిమ్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. ఎక్కడ మీరు ఇంట్లో నుంచి కాల్ బయట పెట్టాల్సిన అవసరం లేదు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అండ్ వీలైతే ఈ ఎఫర్ట్స్ కి ఒక లైక్. సో ఫీల్ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా. ఎందుకు ఫోన్ ఆల్రెడీ ఆన్ అయి ఉందని అంటారా? జస్ట్ మీకోసం మళ్ళీ రీప్యాక్ చేశాను. ఇది ఆల్రెడీ ఆన్ చేసి, బట్ ఇంకా సెటప్ అయితే చేయలేదు, ఆన్ చేసి పెట్టాను అంతే. అండ్ డీటెయిల్డ్ గా ఐఫోన్ 14 Pro Max కొనాలా 15 Pro Max కొనాలా అనే దాని గురించి కూడా ఒక కంపారిజన్ వీడియోని అయితే మీకోసం తీసుకొస్తాను. స్టే ట్యూన్ ఫర్ దట్. మిస్ కాకుండా ఉండే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ అసలు మనం ప్రైజింగ్ గురించి మాట్లాడుకుందాం. సో మన ఇండియాలో వచ్చేటప్పటికే సుమారుగా 1,70,000 రూపాయలు ఉంది ఐఫోన్ 15 Pro Max. వేరే ఇది వచ్చేటప్పటికే నేను అక్కడ కేవలం 1,28,600 రూపాయలకి మాత్రమే పే చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ తో సహా. సో ఆల్మోస్ట్ మన ఇండియాతో కంపేర్ చేశారు అన్నట్లయితే కనుక సుమారుగా మీకు 41,42,000 రూపాయలు తక్కువ రావడం జరుగుతుంది. ప్రీవియస్లీ నేను ఐఫోన్ 14 Pro Max కూడా దుబాయ్ లో హాంకాంగ్ వేరియంట్ ని పర్చేజ్ చేశాను. ఇది కూడా నాకు సుమారుగా అరౌండ్ 35,000 రూపీస్ ఏమో తక్కువగా రావడం అయితే జరిగింది. సో ఇనిషియల్ గా మనకు ఒక 41,000 రూపీస్ ఏవైతున్నాయి అవి సేవ్ అయినట్లే. మరి ఈఎంఐ కొన్నాను అంటున్నారు కదన్నా, అదేంటి అని అంటారా? సో ఇండియాకి వచ్చిన తర్వాత నా క్రెడిట్ కార్డ్ ని నేను స్వైప్ చేసి ఆ అమౌంట్ ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాను. ఆ ట్రాన్సాక్షన్ నేను ఇప్పుడు ఈఎంఐ కింద అయితే కన్వర్ట్ చేసుకోబోతున్నాను. ఇక దీన్ని ఇండియాకి తీసుకొచ్చారు కదా, ఇండియాలో కస్టమ్స్ దగ్గర ఇట్లాంటి దగ్గర మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కాలేదా అని అంటే, పర్ హెడ్ వచ్చేటప్పటికే 2 మొబైల్ ఫోన్స్ ఏవైతే అఫీషియల్ గా అలౌ చేస్తుంటారు. సో బావగారు వచ్చేటప్పుడు తన ఫోన్ ఒకటి క్యారీ చేయడంతో పాటు నా ఫోన్ కూడా తీసుకొచ్చారు. అండ్ ఫోన్ ని చేతిలో పట్టుకొని ఏదైతే బాక్స్ ఉంటుందో, నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను, సింపుల్ గా దీన్ని మీరు చెక్ ఇన్ లగేజ్ లో వేసేసేయండి సరిపోతుంది. ఎక్కడ స్కానింగ్ లో కూడా ఇది యూజ్డ్ ప్రోడక్ట్ కింద వచ్చేస్తుంది కాబట్టి మీరు ఎక్కడ కస్టమ్స్ డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ 2 మొబైల్ ఫోన్స్ కన్నా ఎక్కువగా వాడుతున్నారు అన్నట్లయితే ఖచ్చితంగా కస్టమ్స్ డ్యూటీని అయితే పే చేయాలి. ఇన్ఫాక్ట్ మీరు తెచ్చేటప్పుడు కూడా ఒకవేళ మీరు ఎవరైనా తెప్పించుకుంటే గనక బాక్స్ అనేది కంప్లీట్లీ సీల్డ్ కాకుండా ఓపెన్ తీసుకొస్తే మీకు ఎలాంటి కస్టమ్స్ అట్రాక్ట్ చేయదు, ఎందుకంటే ఇది యూజ్డ్ ప్రోడక్ట్ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తారు కాబట్టి. సరే, ఇండియాకి తీసుకొచ్చారు. మరి ఫోన్ కి ఏదైనా ఇష్యూ అయితే మనకు వారంటీ పరిస్థితి ఏంటి? ఐఫోన్స్ ఒక్కటే మాత్రమే త్రూఅవుట్ ద వరల్డ్ ఇంటర్నేషనల్ వారంటీకి ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. అంటే ప్రపంచం మొత్తం మీద మీరు ఏ దేశంలో అయినా కానీ అక్కడ ఉండేటువంటి యాపిల్
ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్స్ కి వెళ్ళి రిపేర్ చేయించుకోవచ్చు. సో మోస్ట్లీ నాకైతే ప్రాబ్లం రాదు. ఇన్ఫాక్ట్ నేను లాస్ట్ ఇయర్ ఇది దుబాయ్ లో కొన్నాను, అది కూడా నేను హాంకాంగ్ వేరియంట్ కొన్నాను, అండ్ ఇండియాలో వారంటీ అయితే వచ్చింది. బట్ గాడ్ గ్రేస్ నాకైతే ఇప్పటిదాకా ఎలాంటి ప్రాబ్లం రాలేదు. స్టిల్ ఇట్ ఈస్ వర్కింగ్ లైక్ ఎ చామ్. అండ్ దీంట్లో కూడా వారంటీకి భయపడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మన ఇండియన్ ఎక్కడికి వెళ్ళినా కానీ మనం సర్వీస్ అయితే చేసుకోవచ్చు. ఇక బయట నుంచి వచ్చిన మొబైల్ ఫోన్ కదా, మరి దీన్ని అన్లాక్ చేసుకోవాలా అని చెప్పి అంటూ ఉంటారు. యూజువల్ గా ఐఫోన్స్ అన్ని కూడా అలాగే చేస్తూ ఉంటాం. ఇప్పుడు దీనిని మాత్రం నేను అన్లాక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది డైరెక్ట్ గా నేను అన్లాక్డ్ వేరియంట్ ని పర్చేజ్ చేశాను. అసలు లాక్ ఎందుకు అవుతాయి అని అంటే, యుఎస్ లో AT&T, వెరిజోన్, స్ప్రింట్, T-Mobile ఇలాంటి క్యారియర్స్ ఉంటాయి. మన ఇండియాలో ఏదైతే జియో, ఎయిర్టెల్, BSNL ఉన్నాయో అలా. సో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, మీరు ఫోన్ కి డబ్బులేం కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మా దగ్గర మీరు పోస్ట్ పెయిడ్ ప్లాన్ అయితే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్ మంత్ వచ్చేటప్పటికి $150 లేదా $200 అలా రావడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఆ $200 లోనే వాళ్ళు టాక్ టైమ్ తో పాటు ఫోన్ కి సంబంధించినటువంటి EMI ని కూడా క్లోజ్ చేసుకుంటారు. బట్ ఆ కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది చూసారా, లైక్ 12 months కానీ లేదంటే 24 months కానీ, ఆ పీరియడ్ లో మీరు ఆ నెట్వర్క్ మాత్రమే వాడాలి, వేరే ఏ నెట్వర్క్ వాడకుండా. సింపుల్ గా చెప్పాలంటే మన ఇండియాలో జియో ఫోన్స్ వాడుతుంటాం చూసారా, సేమ్ అదే విధంగా అన్నట్లు. బట్ మన ఇండియాలో మాత్రం ఆ పాలసీ అయితే లేదు. డైరెక్ట్ గా మనం క్యాష్ పెట్టి కొనుక్కోవాల్సిందే. ఆ తర్వాత నెట్వర్క్ తీసుకుంటే ప్రతి నెల మీకు ఇంత బెనిఫిట్స్ ఇస్తామని అంటారు. అఫ్ కోర్స్ అక్కడ పోస్ట్ పెయిడ్, ఇక్కడ మనకి ప్రీపెయిడ్, అంతే తేడా. సో డైరెక్ట్ గా నేను ఇక్కడ అన్లాక్డ్ ఫోన్ తెప్పించుకున్నాను కాబట్టి నేను మళ్ళీ అన్లాక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఎవరైనా బయట నుంచి పంపించేటప్పుడు నేను ఫోన్ పంపిస్తాను బట్ నువ్వైతే అన్లాక్ చేసుకోవాలి అని అన్నారు అనుకోండి, సో అక్కడ కాంట్రాక్ట్ లో పర్చేజ్ చేసి మనకు పంపిస్తున్నారని చెప్పి గుర్తుపెట్టుకోండి. అక్కడ అలాంటి ఫోన్లు ఏవైతే ఉన్నాయో మరింత చవకగా దొరకడం జరుగుతుంది రెగ్యులర్ ప్రైజింగ్ కన్నా గానీ. ఇక ఇప్పటిదాకా మీరు 2 వేరియంట్స్, లైక్ ఇందులో హాంకాంగ్ వేరియంట్ లో డ్యూయల్ ఫిజికల్ సిమ్స్, ఇప్పుడు iPhone 15 Pro Max లో కూడా మీకు అలాగే రావడం జరుగుతుంది. అలాగే యుఎస్ లో ఫిజికల్ సిమ్ కార్డ్ లేకుండా ఈ సిమ్స్ ఉంటాయి. అలాగే జపాన్ దేశంలో వచ్చేటప్పటికే కెమెరా సైలెంట్ బటన్ లో పెట్టినా గానీ కెమెరా షట్టర్ సౌండ్ ఏదైతే అవతల వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది, లైక్ ప్రైవసీ ఇష్యూస్ కోసం. అలాగే మరొక కంట్రీలో వచ్చేటప్పటికే మనకి జనరల్ గా ఐఫోన్ బాక్స్ లో చార్జర్ రాదు, బట్ ఆ కంట్రీలో వచ్చేటప్పటికే మీకు బాక్స్ లో చార్జర్ కూడా రావడం జరుగుతుంది. ఎందుకు ఇన్ని వేరియంట్స్ తీసుకొస్తున్నారు అని అంటే, అకార్డింగ్ టు ఆ దేశంలో ఉన్నటువంటి చట్టం ప్రకారంగా యాపిల్ కంపెనీ ఆ దేశానికి తగ్గట్టుగా ఫోన్స్ అయితే తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. లైక్ చైనాలో వచ్చేటప్పటికే ఈ సిమ్స్ యాక్సెప్ట్ లేదు, సో అక్కడ ఖచ్చితంగా ఫిజికల్ సిమ్స్ ఉండాలి. అలాగే యుఎస్ లో వచ్చేటప్పటికే ఫిజికల్ సిమ్స్ కన్నా ఈ సిమ్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్స్ మాత్రమే అమ్మడం జరుగుతుంది. ఇలా ప్రపంచం మొత్తం మీద 5-6 రకాల వేరియంట్స్ ఫోన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ లైక్ కెమెరా, స్పెక్స్ అన్ని కూడా సేమ్ మనకు రావడం జరుగుతుంది, ఎక్కడ ఏ విధమైనటువంటి మార్పు లేకుండా. బట్ యుఎస్ లో ఉన్నటువంటి ఫోన్స్ కి ఏవైతే ఉన్నాయో IP68 తో వస్తాయి. ఈవెన్ అన్ని ఐఫోన్స్ అవే రావడం జరుగుతుంది. బట్ వీటి సస్టైనబిలిటీ ఏదైతే ఉందో మరింత బెటర్ గా ఉంటుంది, ఎందుకంటే దీనికి ఎక్కడ ఫిజికల్ గా సిమ్ కార్డ్ ఉండదు కాబట్టి లోపలికి వాటర్ వెళ్లే అవకాశాలు చాలా తక్కువ. అండ్ దీంతో పాటు ప్యారలల్ గా 5G లో అల్ట్రా వైడ్ బ్యాండ్ టెక్నాలజీస్ కూడా, అంటే హై ఎండ్ కి సంబంధించినటువంటి బ్యాండ్స్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి యాంటీనానే ఈ సైడ్ కు ఉండేది. సో ఇది ఇంకొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్స్ అని అనుకోవచ్చు మన ఇండియన్ వేరియంట్ తో పోలిస్తే. బట్ ఇలా ఈ సిమ్స్ వల్ల కొన్ని డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ లో అయింది, అలాంటి సందర్భాల్లో మనకు చార్జర్ కూడా దొరకని సందర్భాల్లో మనము నార్మల్ ఫిజికల్ సిమ్ కార్డ్ ఉంటే ఈ సిమ్ తీసి వేరే ఫోన్ వేసుకుని యూస్ చేసుకోవచ్చు. ఇందులో అలా యూస్ చేసుకోవడానికి రాదు. లేదా ఏదైనా వారంటీ ఇష్యూస్ వచ్చినాయి, సర్వీస్ సెంటర్ లో మనం ఫోన్ డ్రాప్ చేయాలి, అలాంటి సందర్భాల్లో మళ్ళీ ఇందులో ఉండేటువంటి ఈ సిమ్ ని వేరే దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అప్పుడు యూస్ చేయాలి. అదే ఫిజికల్ సిమ్ అనుకోండి, ఇన్స్టెంట్ గా తీసి ప్లగ్ ఆన్ చేసి యూస్ చేసుకోవచ్చు. ఇదొక బెనిఫిట్ అంటే ఫిజికల్ సిమ్స్ ఉండటం వల్ల. బట్ యాజ్ ఆఫ్ నౌ నాకైతే అలాంటి ఇష్యూస్ అయితే ఏం రాలేదు. సో ప్రైస్ పరంగా తక్కువ, వారంటీ క్యారీ అవుతుంది, అండ్ డ్యూయల్ ఈ సిమ్స్ వల్ల పెద్దగా మనకు వచ్చేదేం లేదు. బట్ మన ఇండియాలో ఒకవేళ మీరు కనుక వడాఫోన్ వాడుతున్నా, BSNL వాడుతున్నా, వీటిలో అయితే ఈ సిమ్స్ లేవు. ఎయిర్టెల్, జియోలో మాత్రమే ఈ సిమ్స్ అవైలబిలిటీ ఉంది. సో తెప్పించుకోబోయే ముందల మీ నెట్వర్క్ దాన్ని సపోర్ట్ చేస్తుందా చేయట్లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ సపోర్ట్ చేయకపోయినా మీరు సపోర్ట్ చేసేటువంటి నెంబర్స్ కి, లైక్ నెట్వర్క్స్ కి మీరైతే పోర్ట్ చేసుకొని వెళ్ళొచ్చు. మిగతా రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్ని కూడా మనకి సేమ్ గా రావడం జరుగుతుంది. రెగ్యులర్ గా ఉండేటువంటి ఫిజికల్ సిమ్ కార్డ్ ని ఈ సిమ్ కింద మీరు ఎలా కన్వర్ట్ చేయాలి అని అంటే, సింపుల్, మీరు వాడుతున్నటువంటి ఫోన్ ఏదైతే ఉందో ఫిజికల్ సిమ్ కార్డ్ ఉందో దానిలో 199 కి గెట్ ఈ సిమ్ అని చెప్పి EID అంటే ఎలక్ట్రానిక్ ఐడెంటిటీ అని అంటాము. సో ఈ EID ఏదైతే ఉందో అంటే కొత్త 15 Pro Max లో ఉన్నటువంటి EID అది ఎక్కడ దొరుకుతుందంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, జనరల్ లోకి వెళ్ళండి, అబౌట్ లోకి వెళ్ళండి. ఇందులో మీకు EID అని చెప్పి ఒక నెంబర్ ఉండడం జరుగుతుంది. సో ఈ నెంబర్ అలాగే IMEI నెంబర్, ఈ నెంబర్ స్పేస్ మీ మొబైల్ ఫోన్ అంటే కొత్త ఐఫోన్ కి సంబంధించినటువంటి IMEI నెంబర్ టైప్ చేసి జస్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఆ 199 కి ఒక మెసేజ్ సెండ్ చేయడం, అంతే. ఆటోమేటిక్ గా మీకు జియో నుంచి ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఇక్కడ మీకు కొత్త iPhone 15 Pro Max లో ఒక నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది చూసారా, ఫినిష్ యువర్ మొబైల్ సర్వీస్ సెటప్ అని చెప్పి. మనకి ఇప్పుడే ఈ నోటిఫికేషన్ అయితే మీరు పుల్ చేయకూడదు. సో ఇక్కడ మీరు చూసారా ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది, థ్యాంక్ యూ ఫర్ యూసింగ్ రిక్వెస్ట్ ఆన్ యువర్ ఐడి నెంబర్ అని చెప్పి ఇది ఒకటి రావడం జరిగింది. ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే సేమ్ అదే 199 కి కన్ఫర్మేషన్ జస్ట్ 1 అని చెప్పి, అంటే మనం కన్ఫర్మ్
చేస్తున్నాము నేను ఈ సిమ్ కోసం అప్లై చేశాను అని చెప్పి సెండ్ చేయడం అయితే చేయాలి. సో మీకు ఎప్పుడైతే ఈ 1 నెంబర్ ని టైప్ చేసి సెండ్ కొడతారో ఆటోమేటిక్ గా మీకు ఒక ఐవీఆర్ నుంచి కాల్ రావడం జరుగుతుంది, వెరిఫికేషన్ పర్పస్. అంటే నిజంగానే మీరే దీన్ని అప్లై చేశారా చేయలేదా అని చెప్పి. సో ఇక్కడ చూడండి, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆఫ్ ఎ కన్సర్ట్ అని చెప్పి మీకు ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఒక ఫోన్ కాల్ కూడా వస్తుంది చూసారా. సో ఇక్కడ జియో కేర్ అని చెప్పి మీకు కనిపిస్తుంది. సో దీన్ని కాల్ లిఫ్ట్ చేసి Thank you for initiating the SIM upgrade request for your Jio number. Press 1 to share your consent to process the request. ఇక్కడ చూసారా. Press 2 to cancel. Thank you for your response. సో 1 ఓకే కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను. ఇవ్వగానే థ్యాంక్ యూ ఫర్ కన్ఫర్మింగ్ అని చెప్పి ఆటోమేటిక్ గా మనకు ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది. ఈ అప్గ్రేడేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో 2 అవర్స్ టైం తీసుకోవడం జరుగుతుంది. ఈ 2 అవర్స్ దాకా మీకు పాత ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఫోన్ కాల్స్ అనేవి, ఫోన్ సిమ్ ఏదైతే ఉందో పనిచేయడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ మీకు ఎప్పుడైతే సిగ్నల్ డ్రాప్ అయిపోతుందో, అంటే సిగ్నల్ కట్ ఆఫ్ అయిపోతుందో, అప్పుడు మీరు మీ కొత్తగా ఉన్నటువంటి, అంటే కొత్తగా ఈ సిమ్ తీసుకున్నటువంటి ఐఫోన్ 15 Pro Max చూసారా, ఇక్కడ ఈ నోటిఫికేషన్ సెంటర్ లోకి వెళ్ళి దీన్ని క్లిక్ చేసి అప్పుడు మనం డేటా ప్లాన్ అయితే సెటప్ చేయాలి. సో అప్పటిదాకా అయితే మనం వెయిట్ చేయాలి. సో ఎందుకంటే 2 అవర్స్ టైం కూడా ఎందుకు తీసుకుంటున్నారంటే, ఒకవేళ మీరే చేశారా లేదా ఇంకెవరన్నా చేశారా వాళ్ళు ఒకటి అంటే క్లారిటీ వచ్చి కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఈ 2 అవర్స్ టైం అయితే తీసుకుంటుంది. ఈ 2 అవర్స్ టైం అయిపోయిన వెంటనే జస్ట్ మీరు మీ కొత్త ఫోన్ లో సెటప్ చేస్తే సరిపోతుంది. ఆ డేటా ప్లాన్ ని ఆటోమేటిక్ గా మీ కొత్త ఫోన్ లోకి ఈ పాత నెంబర్ ఈ సిమ్ రూపంలో ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది. సో చూసారు కదా, ఈ విధంగా మీరు సెటప్ కంప్లీట్ చేసుకొని చాలా సునాయాసంగా ఈవెన్ మీ ఇంట్లో నుంచి బయట కాల్ పెట్టకుండా మీరు ఈ సిమ్ అయితే సెటప్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్. ఇక దీన్ని నేను కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత నా రివ్యూను కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. మరి ఆ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.